హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి బ్లాక్ చాప్టర్ 332ని ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాం గైస్. ముందు చాప్టర్లో హ్యూగో ఈసీని కంప్లీట్గా క్రష్ చేయడం చూసాం. దాంతో బ్లాక్ టీం ఏమీ చేయలేకపోతుంది. ఇక్కడ హ్యూగో ఈసీ అండ్ జపాన్ టీంలో ఉన్న అందరి ప్లేయర్ మూవ్స్ని ముందుగానే ప్రిడిక్ట్ చేసి జపాన్ టీంని క్రష్ చేశాడు. ఇక ఈ చాప్టర్లో ఈసీ అండ్ హ్యూగో మధ్య కన్వర్జేషన్ ఈసీకి స్ట్రైకర్గా కాకుండా మిడ్ఫీల్డర్గా షూట్ అవుతాడని ఒప్పుకోవడం చూస్తాం. ఇంకో పక్క నీకు జపాన్ టీంని సేవ్ చేయడము, అలాగే రిన్ వర్సెస్ లోకి మ్యాచ్అప్, ఇలా ఈ డీటెయిల్స్ అన్నిటిని ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి గైస్. బట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ పేజ్లో చూసుకుంటే ఆ చాప్టర్ ఎక్కడ ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక హ్యూగో ఈసీ నుంచి బాల్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ వెళ్ళిపోయేటప్పుడు ఈసీతో నువ్వు డెస్టినీని బిలీవ్ చేస్తావా లేదంటే నేను నీకు అర్థమయ్యేలా చేస్తా. ఇక్కడ డెస్టినీ అంటే ఫ్యాంటసీ కాదు, అలాగే స్పిరిచువల్ కూడా కాదు. డెస్టినీ అంటే ఒక లాజిక్ అని. తన ముందర ఉన్న రిన్ ఫ్రాన్స్ ప్లేయర్ని బ్లాక్ చేసి హ్యూగో ఈసీని చూస్తూ ఉంటాడు. అప్పుడు హ్యూగో బాల్ని రిన్కి 10 సెంటీమీటర్స్ దూరంలోకి కిక్ చేస్తాడు. దాంతో కామెంటేటర్స్ షౌటింగ్ చేయడం స్టార్ట్ చేసి ఒక్కసారి అక్కడ చూడండి, ఫ్రాన్స్ మిడ్ఫీల్డర్ హ్యూగో జపాన్ టీం ఫ్రంట్ లైన్కి అవతల పాస్ చేసి ఫ్రాన్స్ వాళ్ళ కౌంటర్ అటాక్ని స్టార్ట్ చేసిందని చెప్తాడు. అయితే ఒక్కసారి ఆ పక్కన ఉన్న నాచుకే ఫేస్ను చూడండి. ఇక్కడ ఫ్రాన్స్ గేమ్ని చూసి కరెంట్ షాక్ ఉంటున్నట్టు అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే ఇక్కడ హ్యూగో ఈసీకి ప్రతి మూవ్స్ని ప్రిడిక్ట్ చేసి కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశాడు. అలాగే బ్లాక్ నెంబర్ 1 ప్లేయర్స్ని స్టాప్ చేశాడు. సేమ్ మనీ రియాక్షన్స్ని ఇక్కడ నాచుకే ఫేస్లో చూస్తున్నాం. ఇక ఆ బాల్ని తీసుకోవడానికి కరాసు వస్తూ ఉంటాడు, కానీ బ్యాట్ వచ్చి కరాసుని బ్లాక్ చేస్తాడు. ఇక ఆ బాల్ స్ట్రైట్గా దూరంలో ఉన్న లోకి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలాగే జపాన్ టీంలోని ఒక ప్లేయర్ కూడా ఆ బాల్ని తీసుకోవడానికి వస్తూ ఉంటాడు. అయితే అక్కడ తన ఫేస్ని క్లియర్గా చూపించారు, కానీ కరాసు ఆ బాల్ డైరెక్ట్గా లోకి దగ్గరికి వెళ్ళడం చూసి ఇలా జరగకూడదు, అలానే జరిగితే లోకిని స్టాప్ చేయడం ఇంపాసిబుల్ అన్నట్టు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ని పెడతాడు. అలాగే ఇక్కడ లోకి 2 చాప్టర్స్ నుంచి అసలు బాల్ని టచ్ చేయలేదు. ఇక్కడ లోకి హెల్ప్ లేకుండానే జపాన్ ఓడిపోయే సిచ్యువేషన్లో ఉంది. మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ తను కానీ బాల్ని తీసుకున్నాడంటే గోల్ని స్టాప్ చేయడం జపాన్ టీంకి ఇంపాసిబుల్. దాంతో జపాన్ టీం అన్ని హోస్ను వదిలేయడం తప్ప ఇంకేమీ ఉండదు. అందుకే లోకిని బాల్ తీసుకోకూడదని తిరుపతిలో ఉన్న వెంకన్న స్వామిని ముక్కోండి, లేదంటే తను గోల్ని స్కోర్ చేసేంత వరకు ఆగాడు. ఇక చాప్టర్లోకి వస్తే బాల్ స్ట్రైట్గా లోకి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అయితే అదే ప్యానల్ కార్నర్లో ఒక మిస్టీరియర్ పర్సన్ యొక్క లెగ్ని చూసుకోవచ్చు. అది ఎవరో కాదు నీకో. ఇక నీకో ఆ బాల్ని లోకి తీసుకోకముందే తీసుకొని జపాన్ టీంని సేవ్ చేశాడు. ఒక క్లచ్ మూమెంట్లో టీంకి ఎప్పుడైతే హెల్ప్ కావాలో అప్పుడు వచ్చి సేవ్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. ఇక నీకో బాల్ని తీసుకొని కరెక్టే కదా మిస్టర్ ప్రాడజీ అని తన యాక్టివేట్ అయిన మెటావిజన్ ఐస్తో ఎప్పుడైతే మీరు ఈసీ నుంచి బాల్ని తీసుకున్నారో అప్పుడు మోస్ట్ డేంజరస్ స్పాట్స్ వచ్చి ఇదే కదా అని అంటాడు. అది లోకి చూసి స్టన్ అయిపోయి అలా చూస్తూ అవును నువ్వు చెప్పింది నిజమైన రిప్లై ఇస్తాడు. అలాగే ఈసీకి నైస్ నీకు అని కాంప్లిమెంట్ చేస్తాడు. అది హ్యూగో చూసి బాల్ నువ్వు స్టాప్ చేస్తావని ఎవరూ కూడా ఊహించలేదు. నువ్వు నేను అనుకున్నంత బ్యాడ్గా లేవు, బాగానే స్టాప్ చేస్తావని చెప్తాడు. ఇక నీకు బాల్ని చాలా దూరంకి కిక్ చేసి ప్లాన్ బి గురించి కన్నుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అపోనెంట్ ఈసీని గోల్ చేయకుండా తన షూటింగ్ని స్టాప్ చేయాలని ట్రై చేసినప్పుడు బ్లాక్ వాళ్ళ అటాక్ ప్యాటర్న్స్ని చేంజ్ చేసుకుంటుంది. మేము క్యాలిక్యులేట్ చేసిన టీమ్ అటాక్స్ని మా అపోనెంట్స్ రీడ్ చేసినప్పుడు మేము మా అన్ప్రెడిక్టబుల్ ఇండివిజువల్ స్కిల్స్తో మా అపోనెంట్స్ యొక్క డిఫెన్స్ని బ్రేక్ చేసి గోల్ చేయగలమని చెప్తాడు. ఇక్కడ నీకో మాటలకి నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్. ఫస్ట్ టైం నీకు తన బ్రిక్ బ్రెయిన్ని యూజ్ చేయడం చూస్తున్నాం, అలాగే అది వర్క్ అవడం కూడా చూస్తున్నాం. ఇక ఆ బాల్ వచ్చి కరెక్ట్గా బాజ్రా దగ్గర ల్యాండ్ అవడం చూసుకోవచ్చు. ఇక బాజ్రా బాల్ని తీసుకొని తన డ్రిబ్లింగ్ని యూజ్ చేసి ముందర ఉన్న బ్యాగ్ నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్తూ ఇప్పుడు రన్రా చూసుకుందామని అంటాడు. అప్పుడే ఫ్రాన్స్ టీంలోని రైట్ వింగ్ ప్లేయర్ నీకోసమే వెయిట్ చేస్తున్నా, దమ్ముంటే నన్ను దాటి ముందుకు వెళ్ళని బాజ్రానే ఛాలెంజ్ చేస్తాడు. ఇక్కడ తన పేరు వచ్చి క్యామస్. ఇక ఇద్దరు లేట్ చేయకుండా యాక్షన్లోకి దిగుతారు. ఇక బాజ్రా తన న్యూ డ్రిబ్లింగ్ యూజ్ చేసి క్యామస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు, కానీ క్యామస్ బాజ్రాని మేనేజ్ చేసి క్యాచప్ అవుతాడు. అలాగే ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే తను బాజ్రాని ముందుకు వెళ్లకుండా తన హ్యాండ్తో స్టాప్ చేయడం చూసుకోవచ్చు. అప్పుడు బాజ్రా తన డ్రిబ్లింగ్ని యూజ్ చేయడానికి కొంచెం స్పేస్ కావాలని తన హ్యాండ్ని ఎక్స్చేంజ్ చేసి తను నా డ్రిబ్లింగ్ టెంపోని మ్యాచ్ చేసి తన స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ నా టెంపోని ఫాలో అవుతున్నాడు. దీన్ని చూస్తుంటే తను నా స్టైల్ని కంప్లీట్గా స్టడీ చేసినట్టు ఉన్నాడు. సో స్పెసిఫిక్గా చెప్పాలంటే తను నన్ను కవర్ చేయడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాడని అనుకొని తన డ్రిబ్లింగ్తో క్యామస్ నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు. కానీ క్యామస్ మాత్రం ఒక జిడ్డులాగా బాజ్రాని వదలకుండా ఫాలో అవుతూ నువ్వు చాలా ప్రిడిక్టబుల్గా ఉన్నావని అంటాడు. దానికి బాజ్రా స్మైల్ చేస్తూ ప్లాన్ బిని యూజ్ చేయడానికి రెడీగా ఉంటాడు. అయితే తన వెనుక చీతా స్పీడ్తో రన్నింగ్ చేస్తున్న ఒక పర్సన్ యొక్క షాడోని చూసుకోవచ్చు. అది ఎవరో కాదు చిగిరి. ఇక బాజ్రా తనని చూసి తన ప్లాన్ని చేంజ్ చేసుకొని చిగిరికి బాల్ని పాచేస్తాడు. ఇక చిగిరి బాల్ని తీసుకొని తన స్పీడ్తో ఆపోనెంట్ డిఫెన్స్ని బ్రేక్ చేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ ఫ్రాన్స్ ప్లేయర్ తన పేరు వచ్చి లైడెన్ సడన్ గా చిగిరి దగ్గరికి వచ్చి నువ్వు అనుకున్నట్టు జరుగుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నావని అంటాడు. అప్పుడు చిగిరి తన స్పీడ్ని ఇంక్రీజ్ చేసి ఇంకా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతాడు. అయితే లైడెన్ కూడా
చిగిరి స్పీడ్ని ఇన్స్టెంట్గా మ్యాచ్ చేసి తనని క్యాచప్ అయ్యి ఇక్కడ నువ్వు అనుకున్నట్టు అస్సలు జరగదు, నువ్వు నా నుంచి ఎస్కేప్ అవ్వాలని చెప్తాడు. దానికి చిగిరి తను అంత ఫాస్ట్గా ఎలా రన్ చేస్తున్నాడని షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు లేడ్ చిగిరి ఫేస్ మీద స్మైల్ చేస్తూ నేను కూడా నీకు కంపెనీ వచ్చా అని అడుగుతాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఫస్ట్ టైం బ్లాక్ డ్రిబ్లింగ్ కింగ్ని ఇప్పుడు వచ్చి బ్లాక్లోనే ఫాస్టెస్ట్ జీతాన్ని స్టాప్ చేశారు, అది కూడా లోకి హెల్ప్ లేకుండా. ఇక లేడని వచ్చి చిగిరి స్పీడ్ని మ్యాచ్అప్ చేసి చాలా ఈజీగా స్టాప్ చేశాడు. ఇక్కడ ఫ్రాన్స్ టీంలో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా అవుట్ స్టాండింగ్ ప్లేయర్. అయితే బ్లాక్కి చార్లెస్, హ్యూగో, లోకి వీళ్ళు మాత్రమే చాలా పెద్ద ప్రాబ్లం అనుకున్నా, కానీ ఫ్రాన్స్ టీంలో ఉన్న అందరూ చూస్తుంటే చాలా స్ట్రాంగ్ అని తెలుస్తుంది. అలాగే మిగతా ప్లేయర్స్ క్యాపబిలిటీస్ కూడా నెక్స్ట్ చాప్టర్ లో రివీల్ చేస్తారు. ఇక చాప్టర్ లోకి వస్తే అది చూసి ఈసుగా కూడా షాక్ అయిపోయి సిచ్యువేషన్ అనలైజ్ చేస్తూ ఉంటాడు. తను 1-on-1 ఫైట్ లో చిగిరిని సోలోగా స్టాప్ చేయడానికి తన దగ్గర స్కిల్స్ ఉన్నాయి. సేమ్ అలాగే నాకు బాజ్రాకు కూడా జరిగింది. ఇక్కడ ఉన్న మన ట్రిక్స్ ని, మన ప్లాన్ ని ఫ్రాన్స్ టీం లాజిక్ గా ప్రిడిక్ట్ చేసి మనకన్నా ఒక స్టెప్ ముందులో ఉన్నారు. అలాగే ఈ ప్యానల్ లో ఒక కెమెరా బ్లాక్ ప్లేయర్స్ ని ఫోకస్ చేసి వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరెవరు బ్లాక్ చేసి ఉన్నారని చూపిస్తారు. అయితే నాకు ఈ మనిషి గురించి చెప్పడానికి అస్సలు మాట రావడం లేదు. అది ఈజీగా చూసి మంచుకి గడ్డగట్టిపోయినట్టు ఉలుకు పలుకు లేకుండా ఫ్రీజ్ అయిపోయి ఇక్కడ ఉన్న ప్రతి దాంట్లో ఫ్రాన్స్ టీం కే పైచే ఉంది. అందుకే మేము ఒక స్టెప్ వెనకలో ఉన్నామని అనుకుంటాడు. అప్పుడే హ్యూగో వెనక నుంచి ఈసీగా పైన హ్యాండ్ ని ప్లే చేస్తాడు. అయితే తను ఈసీకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈసీ రియాక్షన్సే చాలా చెప్తున్నాయి. అయితే హ్యూగో వచ్చి మీకు ఏం సూట్ అవుతుందో అదే మీ డెస్టినీలో జరుగుతుంది. నువ్వు ఈ ప్రపంచంలో పుట్టినప్పుడు ఫిజిక్స్, పర్సనాలిటీ, టాలెంట్ ఇవే నీ అబిలిటీస్ ని డిసైడ్ చేస్తాయి. ఇంకో విధంగా చెప్పాలంటే అప్పుడే పుట్టిన ప్రతి ఒక్క హ్యూమన్ ఈక్వల్ గా ఉండరు, కానీ ప్రతి ఒక్కరికి జీవించడానికి ఒక సూటబుల్ దారి అనేది ఉంటుంది. ఇక్కడ హార్సెస్ ఫాస్ట్ గా రన్ చేయడానికి మాత్రమే పుట్టాయని చెప్తాడు. అయితే అది చిగురుని చూపిస్తూ చెప్తాడు. అలాగే బర్డ్స్ ఎగరడానికి మాత్రమే పుట్టాయని బాజ్రాని చూపిస్తూ చెప్తాడు. అయితే అక్కడ బ్లాక్ ప్లేయర్స్ ని చూసుకుంటే చాంప రియోని బ్లాక్ చేసి ఉంటాడు. అలాగే చిగిరి లేడర్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి శతవిధాలా ట్రై చేస్తూనే ఉంటాడు, కానీ ఏం లాభం ఉండదు. ఇంకో పక్క బాజ్రా కూడా స్ట్రగుల్ అవుతూ ఉండడం చూసుకోవచ్చు. ఇక హ్యూగో మాట్లాడడం కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఉన్న ప్రతి జీవికి ఎలా ఉండాలని అనుకుంటుందో అలాగే జీవించాలి. అయితే ఇక్కడ హ్యూమన్స్ మాత్రమే అన్యాచురల్. తను సాధించలేని గోల్స్ ని చేస్తూ ఉంటారు. దానివల్ల గొడవలు, ప్రాబ్లమ్స్ అలాగే బాధల్ని, నిరాశల్ని క్రియేట్ చేస్తుంది. దాంతో వాళ్ళు వాళ్ళని ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. ఒకవేళ పర్సన్కి న్యాచురల్ టాలెంట్, ఒక పర్టికులర్ స్కిల్, అబిలిటీ లేకపోతే న్యాచురల్ టాలెంట్ ఉన్న వాళ్ళని డిఫీట్ చేయడం ఇంపాసిబుల్. అంటే దాని మీనింగ్ వచ్చి డ్రీమ్స్ని కనుకూడదని కాదు, దానికి మించిన డ్రీమ్స్ని కనుకూడదని మీనింగ్. ఇక్కడ ఒక్కసారి ఈసీని చూడండి. హ్యూగో చెప్పిన మాటల్ని ఎంతగా ఏడ్ చేస్తున్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈసీకి స్ట్రైకర్గా కాకుండా మిడ్ ఫీల్డర్కి బాగా సూట్ అవుతాడని చెప్తున్నాడు. ఇక ఫ్రీ అయిన ఈసీని హ్యూగో మళ్ళీ బ్లాక్ చేసి ఒకవేళ సింహం ఎగరాలని ట్రై చేయడం చూసినప్పుడు అందరూ దాన్ని విచిత్రంగా చూసి సింహం చాలా ఫూలిష్గా ఉందని అనుకుంటారు. అందుకే ప్రపంచంలో నార్మల్గా జీవించడం బెటర్. ఒకవేళ భూమి మీద ఉన్న అందరూ నార్మల్గా జీవించడం స్టార్ట్ చేస్తే ప్రపంచం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది నా ఫిలాసఫీ అని చెప్తాడు. బట్ ఒకసారి దీన్ని డిస్కస్ చేసుకుందాం. దీన్ని కొంతమంది అగ్రీ చేయొచ్చు. అయితే ఇక్కడ హ్యూగో చెప్పింది కంప్లీట్గా రాంగ్ అని చెప్పను. అయితే ఇక్కడ తను ఈసీకి ఇండైరెక్ట్గా స్ట్రైకర్గా కన్నా మిడ్ ఫీల్డర్కి బెటర్గా సూట్ అవుతావని చెప్తున్నాడు. ఇక హ్యూగో ఈసీతో ఇదే థియరీ ఆఫ్ యాప్టిట్యూడ్ అని తన ఫేస్లో ఎమోషన్స్ లేకుండా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్తాడు. ఇక్కడ హ్యూగోని చూస్తుంటే నాకు ఐకో అండ్ ఈసీ యొక్క ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తున్నాయి. ఇక్కడ ఐకో స్ట్రైకర్ అవుదామని అనుకుంటే వాళ్ళ కోసం తనని డిఫెండర్ చేస్తాడు. అయితే ఐకో దాన్ని U20 వరల్డ్ కప్ లో రిలీజ్ అవుతాడు. ఇక ఈసీకి తను మిడ్ ఫీల్డర్కి బాగా సూట్ అవుతాడు తెలిసినా కూడా అతను స్ట్రైకర్ గా ఆడాలని ఇప్పటికీ కూడా ట్రై చేస్తున్నాడు. ఇక హ్యూగో ఇక్కడ తను స్ట్రైకర్ కావాలని అనుకొని దానికన్నా మిడ్ ఫీల్డర్ కి బాగా సూట్ అవుతాడని తెలిసి మిడ్ ఫీల్డర్ గా ఉండాలని తన ఓన్ డెసిషన్ ని తీసుకుంటాడు. ఇక హ్యూగో చెప్పిన దానికి ఈసీగా యాంగ్రీ అయ్యి తన మెటావిజన్ ని యాక్టివేట్ చేసి అయితే ఏంటి, నేను స్ట్రైకర్ గా ఉండడానికి నా దగ్గర టాలెంట్ లేదు, నా స్కిల్ ని చూస్తుంటే మిడ్ ఫీల్డర్ కి బాగా సూట్ అవుతానని చెప్తున్నావా? అది నాకు ముందే తెలుసు, అది చెప్పడానికి నాకు చాలా హర్టింగ్ గా ఉందని చెప్పి హ్యూగో నుంచి ఎస్కేప్ అవుతాడు. అప్పుడు చెగిరి బాల్ ని ఈసీకి పాస్ చేస్తాడు. అప్పుడు హ్యూగో నీకు నిజం తెలిసినా కూడా ఎందుకని నువ్వు స్ట్రైకర్ పొజిషన్ లో ఆడుతున్నావు, మిడ్ ఫీల్డర్ పొజిషన్ లో ఆడొచ్చు కదా అని అంటాడు. ఇక నెక్స్ట్ పేజ్ లో మన ఈసీకి చుట్టూ కొన్ని పజిల్ పీసెస్ ఎగురుతూ ఉంటాయి. అప్పుడు హ్యూగోతో నీ ఈగోతో డెస్టినీని మళ్ళీ తిరిగి రాయొచ్చని నాకు బ్లాక్ నేర్పించిందని బాల్ ని దూరంగా హిట్ చేస్తాడు. అప్పుడు సమ్వన్ వచ్చి మిగతాది నాకు వదిలేమని చెప్తాడు. అది ఎవరో కాదు రిన్. ఇక రిన్ ఆ బాల్ ని తీసుకొని ఇక నేను వాళ్ళ టీం ని డెస్టినీని డెస్ట్రాయ్ చేస్తానని చెప్తాడు. కానీ ఇక్కడ తొందరగా మనల్ని ఆధార్ సెలబ్రేషన్ చేసుకుని ఇవ్వడం లేదు. ఎందుకంటే రిన్ని స్టాప్ చేయడానికి లోకి రంగంలోకి దిగుతాడు. ఇక లోకి రిన్ దగ్గరికి రన్ చేసుకుంటూ వస్తూ డెస్టినీ అంత ఈజీగా ఎవరు కూడా స్టాప్ చేయరని చెప్తాడు. ఇక ఈ చాప్టర్ వచ్చి రిన్ వర్సెస్ లోకి మ్యాచ్ తో ఫినిష్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ చాప్టర్ లో లోకి రిన్ని స్టాప్ చేసి బాల్ ని తీసుకుంటాడా లేదా రిన్ లోకి నుంచి ఎస్కేప్ అయ్యి ఈసుగితో కలిసి గోల్ ని స్కోర్ చేస్తారా లేదా చూద్దాం. అయితే ఆ ప్రాసెస్ లో ఈసీకి ఫ్రాన్స్ ని డిఫీట్ చేయడానికి ఒక దారిని ఫైండ్ అవుట్ చేస్తాడో లేదో కూడా చూద్దాం. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అనిమీ రివ్యూస్ తెలుగు.